ఏ ఉద్యోగ సంఘ ఆఫీస్ అయినా వాళ్ళ ఇంక్రిమెంట్ల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఆఫీసులు ప్రారంభించుకుంటారు, సంఘాలు పెట్టుకుంటుంటారు. కానీ ఈనాడు టీజీఓ ఆఫీసు వాళ్ళ ఇంక్రిమెంట్ల కోసమో లేకపోతే వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కోసమో కాదు, అది మొత్తం తెలంగాణ ప్రజలకి ఒక ఉద్యమ కేంద్రంగా, వాళ్ళకి ఒక పోరాట నినాదాలు రూపొందించుకునే ఒక అడ్డగా ఈ టీజీఓ ఆఫీసు ముందు రూపొందుతుంది అనేది, అలాంటి నిర్ణయాలకి అడ్డగా ఇది ఉంటుందనేది నేను సంపూర్ణంగా ఆశిస్తూ ఆ గెజిటెడ్ ఆఫీసర్ల చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారికి, వాళ్ళ సంఘానికి, అదేవిధంగా ఈ వేదికని అలంకరించిన పెద్దలకి, ఈ సభకు హాజరైన మీ అందరికీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఈ యొక్క వివక్షకి, ప్రాంతాల మధ్యనున్న అన్యాయ అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉవ్వెత్తున పోరాడుతూ 6 దశాబ్దాల నుంచి, ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల క్రితం సకల జనులు, వివిధ సెక్షన్ల ప్రజలు, అట్లనే కేసీఆర్ గారు కూడా ఆమర నిరాహార దీక్ష చేసిన సందర్భంలో వీటన్నిటిని ఫలితంగా డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయింది అనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ఉద్యమం ఒక ప్రకటన చేపించుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈ తెలంగాణ ఉద్యమానికి ఎక్కడో అనుభవం అవసరం లేదు. ఈ ఉద్యమంలోనే మనం చాలా చూస్తూ ఉన్నాం. 69 నుంచి 2009 డిసెంబర్ 9 నుంచి నిన్న జూలై 30వ తారీఖు నాడు సిడబ్ల్యూసి కానీ, ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ కి సంబంధించిన అందులో భాగస్వామ్య పక్షాలు చేసిన ప్రకటన తర్వాత మేము తెల్లారే జూలై 30వ తారీఖు ప్రకటన వెలువడిన తెల్లారే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణకి ఒక అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో ఈ ప్రకటనతోటి సంబరాలు సన్మానాలు కాదు, మన సమరాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణ ఉద్యమానికి ఎన్నోసార్లు మొగచేయి నీళ్లు తాపించిన ఈ అనుభవాలు మనకున్నాయి కాబట్టి బిల్లుని పార్లమెంటులో పెట్టి ఆమోదించే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగాల్సిందని, జూలై 30 తర్వాత కూడా ఈ ఉద్యమం మరొక రూపంలో కొనసాగాలనే ఒక పిలుపుని తెలంగాణ ప్రజలకి ఇవ్వటం కూడా జరిగింది. నిజంగా ఇవాళ చూసినట్లయితే 45 రోజులు దాటిపోయింది. ఒక 10-15 రోజుల్లో కేబినెట్ లో దీన్ని పెట్టి ఆమోదిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఈ రోజుకి లేదు, ఈ రోజు కాదు కదా, రేపో మాపో చేస్తుందనే నమ్మకాలు కూడా ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకి కనపట్లేదు. ఎందుకు? ఎప్పుడు చూడండి, ఏదైనా కానీ ఒక పార్టీ తన ప్రణాళికలో ప్రకటించుకున్న ప్రకారం దాన్ని కట్టుబడి చేయడం అనేది నీతి, నిజాయితీ, ప్రజల ఎడల గౌరవం, ప్రజాస్వామ్యం ఉన్న వాళ్ళు అనుసరించాల్సిన పద్ధతి. కానీ తెలంగాణ కోసం అన్ని రాజకీయ పార్టీలు తీర్మానాలు చేస్తాయి, వాళ్ళ ఎన్నికల్లో దాన్ని పేర్కొంటారు. కానీ ప్రజలు దానికోసం పోరాటాలు చేసి చివరికి అమలు జరగబోయేటప్పటికల్లా తెలంగాణ బిల్లు దానికి ప్రవేశపెట్టబోయే సరికల్లా ఆనాటికి ఆమోదించిన రాజకీయ పార్టీలు తిరిగి ఎందుకు అడ్డం పడుతున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే వైసీపీ రకరకాల రూపాలలో కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ తెలంగాణ మీద తీర్మానాలు చేసిన వాళ్ళే. తీర్మానం అమలు జరగబోయే వచ్చేటప్పటికల్లా దానికి ఒక రకంగా 7 గజాల లోతున వీళ్ళ యొక్క నినాదాన్ని, వీళ్ళ యొక్క ప్రణాళికలు పేర్కొన్న దాన్ని పొందబెట్టేటట్టుగా మళ్ళీ వాళ్లే పూనుకోవడం జరుగుతూ ఉంది. నిజంగా అందుకనే ఇవాళ ఏదో ఒక రకమైన తీర్మానం చేస్తే సరిపోదు. తెలంగాణ ప్రజలకు కావాల్సిన అనుభవం ఉంది. ఇవాళ తెలంగాణ విభజనకు వ్యతిరేకమనే పద్ధతిలో కూడా హైదరాబాద్ చుట్టూ ఎందుకు తిప్పబడతా ఉందనేది కూడా మనం అందరం ఆలోచించాలి. ఒక్క విషయాన్ని ఇవాళ కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకులని, సమైక్యవాద నాయకుల్ని అడుగుతున్నాం ఈ వేదిక మీద నుంచి. నిజంగా 40 సంవత్సరాలు ఈ హైదరాబాద్ తో ముడివేసుకున్న మీరు
ఈ హైదరాబాద్ వదలడానికి మీకు సిద్ధంగా లేరే, మీరు మర్చిపోవడానికి సిద్ధంగా లేరే. 400 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రజలకు ముడివేయబడి నోటిలో నాలుగలాగా తెలంగాణకి ఒక రకంగా హైదరాబాద్ ఉన్నదాన్ని మీరు ఎట్లా దీన్ని కొట్టేయాలని చూస్తారు, ఎట్లా ఉమ్మడి రాజధానిగా చేయాలని చూస్తారు, ఎట్లా యూటీగా చేయాలని చూస్తారు. అందుకనే ఇది మొత్తం కూడా ఆంధ్ర ప్రజలకి రాయలసీమ ప్రజలకు సంబంధించిన విషయం కాదు. ఇది మొత్తం కూడా ఆ సమైక్యవాదానికి నాయకత్వం వహిస్తున్న కొద్ది మంది పెట్టుబడిదారుల పాలక వర్గాలకు సంబంధించిన లాభ ప్రయోజనాలు తప్ప ఇంకోటి కాదు. ఇది రాయలసీమ కోస్తా ప్రాంతానికి సంబంధించిన ప్రజల ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని కూడా ఇవాళ సమైక్యవాదం అనట్లేదు. ఇవాళ హైదరాబాద్ ని సమైక్య రాజధాని అంటలేదు. ఇది కొద్ది మంది వ్యక్తుల యొక్క ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని చేస్తారు. అందుకనే ఓ ప్రజలారా తెలంగాణకు సంబంధించి మనం ఏ ప్రయోజనాలకి మనము అతీతంగా మొత్తం తెలంగాణ ప్రాంతం యొక్క ప్రయోజనమే, తెలంగాణ ప్రజల ప్రయోజనమే మనము స్వార్థంగా భావిస్తూ తెలంగాణ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టే వరకు మనం ముక్త కంఠంతో ఏక నినాదంతో అందరం ఐక్యంగా ఉద్యమాన్ని సాధించాలి. ఆ విధంగా తెలంగాణని సాధించుకుందాం. జై తెలంగాణ, జై జై.